అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనము నుండి స్టెఫన్ అనే మాటకు కిరీటము అనే అర్థం వస్తుంది. స్టెఫన్ అనే మాటకు కిరీటము. కిరీటము మనకందరికీ కూడా తెలిసినటువంటిదే. ఇది పాత నిబంధన కాలములో రాజులు ధరించుకున్నటువంటి ఒక ఆభరణముగా మనం చెప్పుకోవచ్చు. కిరీటము ఒక ఘనతకు సూచనగా కనిపిస్తుంది. కిరీటము ఒక అధికారానికి గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఇలాగ వ్రాయబడి ఉంది, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకుందురు. దేవునికి స్తోత్రం. వివేకము కలిగినటువంటి వారంట జ్ఞానమును కిరీటముగా ధరించుకుంటారని దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. అంతేకాదు, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను మీకు జీవ కిరీటమునిచ్చేదనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే విశ్వాస జీవితంలో నమ్మకముగా మరణము వరకు కొనసాగుతారో వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తాడు, తన యొక్క పరిచర్య అంతా కూడా తను ముగించుకున్నటువంటి చివరి దినాలలో ఆయన పరిచర్యను ఆయన జరిగిస్తున్నటువంటి తన ఆత్మీయ ప్రయాణములో అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఒక మాటను చెప్తాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగును కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క కిరీటం అనేది ఒక అధికారమునకు, ఒక రాజరికమునకు గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే మనం ధ్యానించబోతున్నటువంటి స్టెఫన్ యొక్క ఆత్మీయ జీవితంలో స్టెఫన్ అనే మాటకు మనకు కిరీటము అన్నటువంటి అర్థాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తూ ఉన్నాడంటే, నా కిరీటము నా ఆనందము మీరే అని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఏమని వ్రాస్తూ ఉన్నారంటే, నా కిరీటము అంటే నా అతిశయము, నా ఆనందము, నా అధికారము సమస్తము కూడా నాకు మీరే. ఆయన ద్వారా రక్షింపబడి విశ్వాసములో కొనసాగుతున్నటువంటి విశ్వాసులకు పౌలు ఏమని చెప్తూ ఉన్నాడంటే, నా కిరీటము మీరే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదిమ అపోస్తలుల పరిచర్యలో యొక్క ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూసేటప్పుడు సంఘము విస్తరిస్తున్నటువంటి దినాలవి. సంఘములో అనేకులు కూడా చేర్చబడుతున్నటువంటి దినాలు. అయితే సంఘములో ఒక సమస్య అనేది ఏర్పాటు జరిగింది. సంఘములోనికి అనుదినము కూడా ప్రజలు చేర్చబడుతూ ఉద్యోగముగా ఆత్మ కార్యములు జరుగుతున్నటువంటి ఆ దినాలలో సంఘములో ఒక సమస్య చొరబడేటప్పుడు అపోస్తలులు చెప్తారు, ఇదిగో భోజనాల విషయంలో విశ్వాసుల మధ్యలో అనుమానాలు, అపరాధాలు వచ్చేటప్పుడు అపోస్తలులు 12 మంది ఏం చేశారంటే, మేము ఈ యొక్క భోజనాల పని కొరకు మేము నియమించబడలేదు, ఈ యొక్క వడ్డించినటువంటి పని కొరకు మేము పిలువబడలేదు, కానీ దేవుని పని మేము చేయాలి కాబట్టి సంఘములో పరిచర్య చేయటానికి, భోజన పదార్థాలు వండి వడ్డించటానికి సంఘములో కొంతమందిని ఏర్పాటు చేసి వారికి ఈ పనిని అప్పగించాలని 12 మంది శిష్యులు ఆలోచన చేసి ఈ యొక్క పనిని ప్రారంభించేటప్పుడు ఆ సందర్భంలో శిష్యులలో నమ్మకమైనటువంటి కొంతమంది వ్యక్తులను వారు ఏర్పాటు చేసుకున్నారు. వారు ఎంతమంది అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే 7 వారు ఏర్పాటు చేసుకున్నారు. దేని నిమిత్తం? సంఘములో పరిచర్య చేయటానికి, సంఘములో భోజనాలు వడ్డించటానికి, సంఘములో విధవరాళ్ళ పట్ల, సంఘానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా జాగ్రత్తగా వారు చూసుకుంటూ వారి కింద పరిచర్య చేయటానికి కొంతమందిని వారు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో ఒకడు మనం ధ్యానించబోతున్నటువంటి స్టెఫను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే సంఘములో పరిచారకుడుగా పిలువబడుతున్నటువంటి యొక్క స్టెఫను ఆత్మీయ జీవితాన్ని మనం గమనించుకోగలిగితే, సంఘములో పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితము స్టెఫను జీవితంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆయనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని వ్రాయించాడంటే, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనినటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనుకోవచ్చు,
కేవలం సంఘములో పరిచర్య చేయటానికి, కేవలం నిలవబడి భోజనాలు వడ్డించటానికి, కేవలం సంఘాన్ని శుభ్రము చేయటానికి, సంఘములో పరిచర్య చేయటానికి ఇటువంటి గుణలక్షణాలు అవసరమా అని మనం ప్రశ్నించుకోగలిగితే దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం అనుకోవచ్చు సేవకులైనటువంటి వారికి ఆత్మాభిషేకం అవసరము, సేవకులకే జ్ఞానం అవసరము, సేవకులైనటువంటి వారే దేవుని దృష్టిలో యథార్థముగా మంచి పేరు కలిగినటువంటి వారుగా ఉంటే సరిపోతుంది. ఈ చిన్న చిన్న పనులు చేసినటువంటి వారు ఎలా ఉన్నా పర్వాలేదని మనుషులముగా మనం ఆలోచించవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, సంఘములో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా జ్ఞానముతో నింపబడినటువంటి వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క స్టెఫను జ్ఞానముతో నింపబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టే శిష్యులు స్టెఫనును ఎంపిక చేశారు. ఆ యొక్క 7గురిలో స్టెఫను కూడా ఒకడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిచర్య చేసిన వారికి జ్ఞానము చాలా అవసరమైంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సోమరి నువ్వు చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిచర్య చేయటానికి మనకు జ్ఞానం ఎందుకు అవసరమని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యములో రాయబడి ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. సంఘము మనకు ఆత్మీయమైనటువంటి గృహముగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి మనము సంఘములో మనం ఎలా ఉండాలంట, జ్ఞానము కలిగి మనము నడుచుకునేటప్పుడు మనము చేసినటువంటి పరిచర్య అనేది దేవునికి మహిమకరముగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము జ్ఞానము కలిగి ఉండాలి. స్టెఫను జ్ఞానము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు సంఘములో. ఏ విషయంలో జ్ఞానం అంటే పరిచర్యలో ఏ రీతిగా నడుచుకోవాలి, ఎవరితో ఏ రీతిగా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఏ రీతిగా నడుచుకోవాలి, అట్టి జ్ఞానము మనము కలిగి లేకపోతే మనం చేసినటువంటి పరిచర్యకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి అపోస్తలులు పరిచర్య చేయటానికి ఎంపిక చేయబడినటువంటి వ్యక్తులను, జ్ఞానము కలిగినటువంటి వారిని వారు ఎన్నిక చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిచర్య చేస్తున్నటువంటి వారు ఏ రీతిగా ఉండాలో అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన పత్రికలో చాలా విషయాలు రాస్తూ ఉంటాడు. పరిచర్య చేసినటువంటి స్త్రీలు ఎలా ఉండాలి, పరిచర్య చేసినటువంటి పురుషులు ఏ రీతిగా ఉండాలి. ఇక్కడ అపోస్తలులు కూడా ఇదే నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. సంఘములో పరిచర్య చేయాలంటే ఎవరికంటే వాళ్ళకి నియమించటము అది వాక్యానుసారము కాదు. అయితే ఎవరైతే దేవుని యొక్క జ్ఞానముతో నింపబడతారో వారు దేవుని పరిచర్య చేయటానికి అర్హులని అపోస్తలులు ఎంపిక చేశారు. దేవునికి స్తోత్రం. అయితే ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్టెఫను పరిచర్య చేయటానికి ఎంపిక చేయబడ్డాడు. ఎందుకు అంటే స్టెఫను దైవికమైన జ్ఞానముతో నింపబడినటువంటి వ్యక్తి. స్టెఫన్ అనే మాటకు అర్థం ఏంటి చెప్పాలి? స్టెఫన్ అనే మాటకు అర్థము కిరీటము. స్టెఫను దేవుని యొక్క జ్ఞానముతో నింపబడినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, స్టెఫను సంఘములో మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం జ్ఞానముతో నిండుకొని ఉన్నటువంటి వ్యక్తే కాదు, ఆయనంట మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. ఎక్కడ? సంఘములో. సంఘములో స్టెఫనుకు ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ యొక్క మంచి పేరు సంపాదించుకోవటానికి చాలా కష్టముతో కూడినటువంటి పని ఇది. మంచి పేరు అనేది అనుకోకుండా వచ్చేసేది ఎంత మాత్రము కూడా కాదు. ఒక వ్యక్తిని మంచివాడుగా మనం తీర్చిదిద్దాలంటే ఆ యొక్క వ్యక్తి యొక్క మాటల తీరును బట్టి, ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి పనిని బట్టి, సంఘములో, సమాజములో, కుటుంబంలో వారు జీవిస్తున్న జీవన విధానమును బట్టి ఒక వ్యక్తిని మనము మంచివారిగా గుర్తిస్తాము. మర్యాద లేకుండా, గౌరవం లేకుండా, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియకపోయినటువంటి వ్యక్తిని మనం మంచివాడిగా గుర్తించలేము. ఎవరైతే గౌరవప్రదంగా, సంస్కారవంతముగా, అందరికీ అందుబాటులో
అందరి పట్ల గౌరవం కలిగి ఉంటారో వారిని మనం ఏమని పిలుస్తాం? వీరు మంచివారు. అయితే స్తెఫను సంఘంలో ఎలా ఉన్నాడంట? మంచి పేరు పొందినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రము కలుగును గాక. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారము కంటే దయయు కోరదగినది. దేవునికి స్తోత్రం. గొప్ప ఐశ్వర్యం మనకు ఉన్నప్పటికీ కూడా మన యొక్క గుణాలు బాగోగలేకపోతే వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినదంట. మనకెంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా మనం చాలాసార్లు సమాజంలో కొంతమందిని చూసేటప్పుడు ఎంత డబ్బున్నా ఎందుకు, ఒకరికి సహాయం చేసే గుణం ఉండదు, ఎంత డబ్బున్నా ఎందుకు, ఒకరి కష్ట సుఖాల్లో వారి పాలి పంపులు పొందరు అని కొంతమందిని గురించి మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు మనకున్నాయి. ఎందుకో తెలుసా? ఐశ్వర్యము కంటే మంచి పేరు చాలా ఉన్నతమైనది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ గృహంలో నిన్ను గురించి ఏమనుకుంటూ ఉన్నారు? నీ పేరు ఆలోచించగానే, నువ్వు తలంపులోనికి రాగానే నిన్ను గురించి ఎదుటివారు ఏమని గ్రహించగలుగుతూ ఉన్నారు? పర్వాలేదు, మంచివాడు, ఈమె చాలా మంచిది అన్నటువంటి సాక్ష్యము మనం సంఘములో కలిగి జీవించాలి. మనం నడిచే నడవడికని బట్టి, మన మాటలను బట్టి, మన గౌరవాన్ని బట్టి మనకి ఒక మంచి పేరు అనేది వస్తుంది. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు అనేది చాలా శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్తెఫను సంఘములో మంచి పేరు కలిగినటువంటి వాడిగా జీవిస్తూ ఉన్నాడు. మన సమాజంలో మనల్ని గురించి ఏమనుకుంటున్నారు? నీ సాక్ష్య జీవితం నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఎలా ఉంది? నీ వీధిలో ఎలా ఉంది? నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ కుటుంబములో మనకు మనమునే నేను మంచివాడిని, పర్వాలేదు అనుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. కానీ మనల్ని గురించి ఎదుటి వారు మనల్ని గుర్తించగలిగే వారిగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్తెఫను జ్ఞానముతో నిండుకొని పరిచర్య చేస్తూ మంచి పేరు పొందినటువంటి వాడిగా సంఘములో నడుచుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీ సేవకుల దృష్టిలో నువ్వు మంచివాడుగా జీవించాలి. నీ తోటి విశ్వాసి ఎదుట నువ్వు మంచివాడిగా కనిపించాలి. పెద్దల ఎడల గౌరవం కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించేటప్పుడు, ఎదుటి వారికి మర్యాదిస్తూ నువ్వు నడుచుకునేటప్పుడు ఆ యొక్క మంచితనం అనేది మన యొక్క స్వభావాన్ని బట్టి ఎదుటివారు మనకు గుర్తింపిస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే స్తెఫను మంచి పేరు కలిగి సంఘములో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి పరిచర్య చేయటానికి ఎంపిక చేయబడ్డాడు. ప్రాముఖ్యముగా పరిచర్య చేసినటువంటి యవనస్తులు సంఘములో మంచి పేరు కలిగిన వారిగా జీవించాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, స్తెఫను విశ్వాసముతో నింపబడిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానముతో నిండుకొని ఉన్నాడు, మంచి పేరు పొందుకొని ఉన్నాడు, అంతకు మించి విశ్వాసముతో నింపబడ్డాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో పరిచర్య చేస్తూ తన విశ్వాసాన్ని దినదినము కూడా అభివృద్ధి చేసుకుంటూ ఏ పరిస్థితిలోనైనా విశ్వాసం నుండి తొలగిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిచర్య చేయటానికి ప్రధానముగా కావలసినది విశ్వాసమే. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు విశ్వాసముతో నింపబడేటప్పుడు పరిచర్యలో వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఒడిదుడుకులను నువ్వు అర్థం చేసుకోగలిగిన వ్యక్తిగా ఉంటావు. ఈ రోజున పరిచర్య చేస్తున్నటువంటి మనకు, సంఘాల్లో పరిచారకులుగా ఉన్నటువంటి యవనస్తులకు విశ్వాసము కలిగి ఉన్నారా? విశ్వాసముతో నింపబడ్డాడు. ఎవరు? స్తెఫను. తన హృదయము నిండా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా, అబ్రహామును గురించి మనం విశ్వాసులకు తండ్రిగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఏ పరిస్థితిలోనైనా
ఏ స్థితిలో అయినప్పటికీ కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని ఎదుట తన కుమారుని కూడా ఇవ్వడానికి వెనుకాడలేదు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును గురించి మనం మాట్లాడుకుంటాం. కేవలం వాక్యాలను గురించి మనం మాట్లాడుకోవడానికే గాని మన అనుదిన జీవితాల్లో వీటిని అన్వయించుకుంటూ, మన అనుదిన జీవితాల్లో వీటిని అనుసరిస్తూ మనం నడుచుకునేటప్పుడు మన యొక్క హృదయాలలో యొక్క విశ్వాసం అనేది మనం నింపుకోగలం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క రాకడ పర్యంతరం వరకు కూడా మనం విశ్వాసంతో నింపబడే వారిగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్నటువంటి మనం దేనితో నింపబడ్డాం? పక్కవాడి మీద అసూయతో నింపబడ్డామా? ఎదురుంటి వారి మీద పగతో నింపబడ్డామా? ద్వేషముతో నింపబడ్డామా? చూడటానికి దేవుని మందిరంలో పరిచారకులుగా ఉంటూ ఉన్నాం. యేసయ్య రక్తంతో కడగబడినటువంటి విశ్వాసులుగానే సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం. కానీ నీ హృదయంలో విశ్వాసమును నింపుకోగలిగావా? ఏ పరిస్థితిలోనైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టలేనటువంటి వ్యక్తులుగా మనం ఎదగగలుగుతూ ఉన్నామా అని ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్టెఫెను అయితే విశ్వాసముతో నింపబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసేటప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాస వీరుల యొక్క పట్టికంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వ్రాయించాడు. భక్తులు కలిగి ఉన్నటువంటి విశ్వాసాలను జ్ఞాపకము చేసుకుంటూ మన విశ్వాసాలను కూడా దినదినము అభివృద్ధి చేసుకోవాలనేది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కాబట్టి మనం వినటము వలన మనకు విశ్వాసము కలుగుతూ ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమి వినాలి? ఏమి వినాలి? వినుట దేవుని గూర్చిన మాటలై ఉండాలి. హల్లెలూయా. దేవుడు వినమన్నాడు కదా అని పనికిరాని విషయాలంతా వినటం వల్ల మనకు విశ్వాసం రాదు. దేవుని వాక్యాన్ని నువ్వు వినేటప్పుడు మనకు విశ్వాసము కలుగుతుంది. నీ హృదయంలో విశ్వాసముతో నింపబడగలుగుతావు. ఏ పరిస్థితిలోనైనా నువ్వు విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించగలుగుతావు. స్టెఫెను తన జీవితంలో విశ్వాసముతో నింపబడిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టే అపోస్తలుల చేత దేవుని పరిచర్య చేయటానికి ఎంపిక చేయబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు గాని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అనేకమైనటువంటి అద్భుతాలు తన జీవితంలో చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములో ఒక పరిచారకుడిగా ఎంపిక చేయబడినటువంటి స్టెఫెను ఈయన సేవకుడిగా ఎంపిక చేయబడలేదు. సంఘములో పరిచర్య చేయటానికి, ఆహార పదార్థాలు వడ్డించటానికి సంఘములో ఎంపిక చేయబడ్డాడు. అయితే తన విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకున్నాడో తెలుసా? దేవునిలో ఎలా స్థిరపడ్డాడో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దేవుని కొరకు అనేకమైన అద్భుతాలు చేయగలిగిన స్థితిలోనికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్టెఫెను మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. హల్లెలూయా. కేవలం సంఘములో నాది వడ్డించిన పనే, మిగిలిన పనితో నాకు సంబంధం లేదన్నటువంటి వ్యక్తిగా స్టెఫెను లేడు. విశ్వాసముతో దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి దేవుని పరిచర్యలో అద్భుతాలు చేయటం మొదలు పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మశక్తితో నింపబడే వారిగా ఉండాలి. దేవుని ఆత్మశక్తితో వారు నింపబడి ఉండేటప్పుడు వారి ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించుకుంటాడు. ఎవరైతే విశ్వాసముతో ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారో వారి ద్వారా దేవుడు భూమి మీద అద్భుతాలు అనేది చేయటము మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్టెఫెను కూడా తన జీవితంలో తన ఆత్మీయ జీవితాన్ని దినదినము పెంపొందించుకోవటము ద్వారా, దేవుని పరిశుద్ధాత్మ శక్తితో తనను నింపటము ద్వారా దేవుని పేరట అనేకమైన మహత్కార్యాలు, సూచక క్రియలు చేయగలిగాడు.
నేటి సంఘాల్లో పరిచారకులు ఈ రీతిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖనాలను మనకు మాదిరిగా వ్రాయించాడు. కేవలం పరిచర్య చేసి తుడుచుకొని కుర్చీలు సర్దుకొని భోజనాలు వడ్డించి వెళ్ళిపోయేవారుగా కాదు, పరిచర్య చేసిన వారు కూడా దేవుని ఆత్మశక్తితో నింపబడి దేవుని నామములో వారు అద్భుతాలు చేసేవారిగా ఎదగాలి, వారి విశ్వాసముతో నింపబడాలనేది దేవుని యొక్క చిత్తము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన పరిచర్య ప్రారంభ దినాల్లో దేవుని ఆత్మశక్తితో ఆయన నింపబడి ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె ఆయన యొక్క తల మీదకు వచ్చింది. ఆయన ఆత్మ చేత నింపబడి 40 దినములు ఉపవాసము చేయటానికి అరణ్యానికి కొనుపోబడ్డాడు. దేవుని శక్తితో నింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన వెళ్తూ వెళ్తూ కూడా శిష్యులకి ఇదే మాటను ఆయన చెప్పాడు, మీరు ఆత్మశక్తితో నింపబడిన తరువాతే మీరు పరిచర్యలోనికి వెళ్ళండి. పరిచారకుల పట్ల కూడా దేవుడి ఈ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కేవలం నువ్వు పరిచర్య చేసి వెళ్ళిపోయినట్టుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. నిన్ను దేవుడు తన శక్తితో నింపి నీ ద్వారా అద్భుతములు చేయించుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. స్తెఫను సంఘములో మంచి పేరు పొందుకొని విశ్వాసముతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని నామములో అద్భుతాలు చేయగలిగే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఈయన తనంతట తానుగా పరిచారకుడిగా మారిపోలేదు. నాకు విశ్వాసం ఉంది, దేవుడు నన్ను ఆత్మతో నింపాడు, నా ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి అని తనంతట తానుగా ఆయన పరిచర్యలోనికి రాలేదు. కానీ దేవుని యొక్క అపోస్తలుల ద్వారా ఎంపిక చేయబడినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘములో పరిచర్య చేసిన ప్రతి ఒక్కరు కూడా సేవకుల ద్వారా ఎంపిక చేయబడిన వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, స్తెఫను దినదినము కూడా దేవుని కృపతో నింపబడుతూ నడిపించబడుతున్నాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. స్తెఫను ఎలా నడిపించబడుతున్నాడు? అక్కడ 6వ అధ్యాయం 8వ వచనములో మనం చూసేటప్పుడు స్తెఫను కృపతోను బలముతోను నిండిన వాడై, హల్లెలూయా, దేంతో నింపబడ్డాడంట? దేవుని యొక్క కృపతో నింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృప అనేది అర్హత లేనటువంటి మానవాళి పట్ల దేవుడు చూపినటువంటి దయ. ప్రతి దినము కూడా దేవుడు తన జీవితంలో చూపినటువంటి దయను బట్టి, దేవుడు తన జీవితంలో చేసినటువంటి అద్భుతములను బట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని కృప నుండి తొలగిపోకుండా ప్రతి క్షణము కూడా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది కేవలము నీ కృప. హల్లెలూయా. మనము కృప చేతనే రక్షించబడ్డాం. తండ్రి అని పిలవటానికి కూడా యోగ్యత లేని మన పట్ల దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఆయన మందిరానికి వచ్చి ఆయన తండ్రి అని పిలుస్తూ ఆయనతో మాట్లాడగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అట్టి కృపనే మనం ఏం చేస్తూ ఉన్నాం తెలుసా? కృపను విడిచిపెట్టి నేను బాగున్నాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను ఆరోగ్యముగా ఉన్నాను. ఏ కృపను బట్టి నువ్వు రక్షించబడ్డావో, ఏ కృపను బట్టి నువ్వు అభివృద్ధి చెందుతూ ఉన్నావో, ఏ కృపను బట్టి నువ్వు దీవించబడుతూ ఉన్నావో, ఏ కృపను బట్టి నువ్వు అనేకులకు ఆశీర్వాదకరముగా మార్చబడుతున్నావో అన్నట్టు విషయాన్ని ప్రక్కన పెట్టి ఈ రోజున ఆత్మీయ జీవితంలో నేను బాగున్నాను, పర్వాలేదు, దేవుని కృపను మనం పక్కన పెట్టేవారిగా ఉంటూ ఉన్నాం. స్తెఫను అయితే కృపతో నింపబడి జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కృప మనల్ని ఏం చేస్తుందో తెలుసా? ఆయన కృప మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యములో వ్రాయబడింది, కీర్తనల గ్రంథములో, ఆయన కృప మనల్ని బలపరుస్తుంది, ఆయన కృప నిత్యము ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఒక రోజుండి వెళ్ళిపోయేది కాదు దేవుని కృప. ఒక సంవత్సరం మన పట్ల ఉండి వెళ్ళిపోయేది కాదు దేవుని కృప. దేవుని బిడ్డలారా,
ఆయన కృప నిత్యము ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన పట్ల కృప చూపించాడు కాబట్టి, ఆయన మన ఎడల దయ చూపించాడు కాబట్టి మనము జన్మ కర్మ పాపముల నుండి రక్షించబడి దేవుని యొక్క రాజ్యము కొరకు మనం సిద్ధపరచబడుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కృపలో మనం అనుదినము కూడా నడవవలసిన వారమై ఉన్నాము. దేవుని కృపను మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని బిడ్డలారా, స్తెఫను అయితే అనుదినము కూడా, అనుక్షణము కూడా ఆయన కృపను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవుడు తన పక్షాన చూపినటువంటి ఆయన కృపను, ఆయన దయను జ్ఞాపకము చేసుకుంటూ ప్రతి దినము కూడా దేవుని కృపను బట్టి దేవుని స్తుతిస్తూ కృపలో నింపబడిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు మనం కృపలో నుండి తొలగిపోయే వారిగా ఉంటూ ఉన్నాం. దేవుని కృపను మనం పక్కన పెట్టి, దేవుని నామాన్ని మనం ప్రక్కన పెట్టి ఎన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మనం తొలగిపోయినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఆయన కృప ఎంతో అమూల్యమైనదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎటువంటిదంటే దేవుని కృప అమూల్యమైనది. ఆయన కృప ఆకాశము కంటే ఉన్నతమైనది. అర్హత లేని మన పట్ల అంత ఉన్నతమైన కృపను దేవుడు చూపిస్తూ మనల్ని రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కృపలో మనం ఎదుగుతూ, దేవుని కృప కొరకు దినదినము కూడా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకో ప్రభు అంటూ దేవునిలో మనం కొనసాగవలసిన వారమై ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, స్తెఫను మంచి పేరు కలిగిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసే వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కృపతో నింపబడి దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా అయితే స్తెఫను దేవుని పక్షాన దేవుని యొక్క లేఖనాలను ఎదిరించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పరిచర్య చేసినటువంటి వ్యక్తి కదా. నాకు వాక్యం తెలియకపోయినా పర్వాలేదు, నాకు వాక్య జ్ఞానం లేకపోయినా పర్వాలేదని స్తెఫను అనుకోలేదు. దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లుగా అయితే 6వ అధ్యాయములో 9వ వచనాన్ని గనుక మనం చదివినట్లుగా అయితే, అప్పుడు తిబెర్తీనీయులు అనబడినటువంటి సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు స్తెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట యందును, అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం విషయంలో స్తెఫనుతో తర్కించటానికి, స్తెఫనుతో మాట్లాడటానికి, స్తెఫనుతో వాదించటానికి అనేకమైన ప్రాంతాల నుండి చాలా మంది స్తెఫను దగ్గరకు వచ్చి దేవుని వాక్యం విషయంలో మాట్లాడుతూ 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 చివరికి ఆయన జ్ఞానము దగ్గర, దేవుడు అతనిని ప్రేరేపించి మాట్లాడుతున్నటువంటి ఆయన జ్ఞానము దగ్గర అంటే వారు ఏం చేయలేకపోయారంట, స్తెఫనును గెలవలేకపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదా, ఆయన ఈ భూమి మీద జీవించేటప్పుడు, ఇదిగో తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నారు కానీ మాట్లాడువారు మీరు కాదు. మీరు మహాసభ ఎదుట నిలవబడేటప్పుడు, మీరు అధికారుల ఎదుట నిలవబడేటప్పుడు ఏం మాట్లాడాలని మీరు భయపడొద్దు. తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. స్తెఫను అనేక మంది అధికారులతో కూర్చొని దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతుంటే దేవుడు తనను బలపరిచిన విధానమును చూసి, స్తెఫను యొక్క వాక్యపు జ్ఞానాన్ని చూసి స్తెఫనును వారు ఏం చేయలేకపోయారంట, గెలవలేకపోయారు, ఎదిరించలేకపోయారు. దేవుని బిడ్డలారా, దేవుని సంఘములో పరిచర్య చేస్తూ ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నటువంటి మనము ఎంతటి వాక్యపు జ్ఞానాన్ని మనము కలిగి ఉన్నాం. వాక్యము గురించి ఎవరైనా మనల్ని ప్రశ్నించేటప్పుడు, దేవుని వాక్యములో ఉన్నటువంటి విషయాల గురించి మనతో మాట్లాడేటప్పుడు నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉన్నావా? నువ్వు ఎంతటి వాక్యపు జ్ఞానాన్ని కలిగి ఉన్నావని రాత్రి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని మనం దినదినము కూడా నేర్చుకోవటమును బట్టి వాక్యపు జ్ఞానాన్ని మనం పెంపొందించుకోగలం.
కనీసం రోజుకు ఒక అధ్యాయం కూడా చదవలేనటువంటి పరిస్థితుల్లో మన ఆత్మీయ జీవితాలు కొనసాగుతూ ఉంటే వాక్యములో ఎక్కడ ఏముందో మనకు తెలియదు. ఎంతమంది భక్తులు ఉన్నారో తెలియదు. బైబిల్ గ్రంథం ఎంతమంది వ్రాసారో మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకములో ఎన్ని సంవత్సరాలు జీవించారో కనీసం మూల పాఠాలు కూడా తెలియనటువంటి వాక్యపు జ్ఞానాన్ని కలిగి మన ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నాం. సంఘములో పరిచర్య చేసిన వారు ప్రాముఖ్యముగా వాక్యపు జ్ఞానాన్ని వారు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. స్తెఫను దేవుని జ్ఞానముతో నింపబడ్డాడు. వాక్యపు జ్ఞానాన్ని కలిగి తన ఎదుట ఉన్నటువంటి అధికారులందరికీ ఆయా ప్రాంతాల నుండి చాలా మంది వచ్చారంట స్తెఫనుతో వాదించటానికి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేకమైన ప్రాంతాల నుండి గుంపు కూడి స్తెఫనుని ఎలాగైనా ఓడించాలి వాక్యముతో అనుకొని వచ్చేటప్పుడు వారెవ్వరు కూడా స్తెఫను ఎదుట నిలువలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి మనం ఆలోచన చేసినది ఏమిటంటే వాక్యపు జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? పెంపొందించుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము చదవగలిగినటువంటి భాషలోనికి దేవుడు మనకి అనుగ్రహించాడు. వాక్యాన్ని ప్రతి దినము కూడా మనం చదవటము ద్వారా వాక్యములో ఉన్నటువంటి ఆత్మీయమైన సత్యాలు మనం గ్రహించగలము. దానిని గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మనం సమాధానము చెప్పగలిగే స్థితిలో మనం ఉండగలం. అంతేకాదు దేవుని లేఖనాలను ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేయగలము. దేవుని వాక్యములో ఏముందో మనకు తెలిసేటప్పుడు సువార్త ప్రకటనలో కూడా వాక్యం మనకు ఎంతైనా అవసరము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే దేవుని బిడ్డలారా, స్తెఫను దేవుని వాక్యముతో నింపబడి తన ఎదుట ఉన్న వారందరినీ కూడా దేవుని జ్ఞానముతో ఎదిరించగలిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చాలా సార్లు మనకు అడిగినటువంటి చిన్న చిన్న విషయాలు కూడా మనకు తెలియలేనటువంటి పరిస్థితి. సింహాల బోనులో ఉండి ఎవరు ప్రార్థన చేశారంటే మనకు తెలియదు. అగ్నిగుండంలో ఎవరు పడద్రోయబడ్డాడని మనకు అడిగితే తెలియదు. 4 దినాలు సమాధిలో ఉండి బ్రతికి తిరిగి వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే మనకి కనీస జ్ఞానం లేదు. ఎందుకో తెలుసా? వాక్యం పట్ల శ్రద్ధ లేకపోవటం, వాక్యాన్ని చదవకపోవటం, వాక్యాన్ని విని దాన్ని గ్రహించకుండా నీ హృదయంలో భద్రపరచుకోకపోవటం. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలంటే నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నానంటాడు భక్తుడు. ఆయన వాక్యము మన పాదములకు దీపము. ఆయన వాక్యము మన బ్రతుకులను సరిచేస్తుంది. ఏ పరిస్థితుల్లో ఏ రీతిగా జీవించాలి అన్నటువంటి విషయాలంతా కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో ప్రతి ఒక్కరము కూడా, మరి ముఖ్యముగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం పట్ల అవగాహన కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్తెఫను అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రసంగం చేస్తూ చేస్తూ భక్తుల జీవితాలను గురించి ప్రసంగించటం మొదలుపెట్టాడు. అబ్రహాము మొదలుకొని మోషే వరకు ఇశ్రాయేలీల ప్రయాణము, దేవుడు వారిని ఎలా పిలిచాడు, అరణ్యంలో వారిని ఎలా పోషించాడు, సినాయి కొండ మీద మోషే దేవునితో ఎలా మాట్లాడి ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా రాశాడో అన్నటువంటి విషయాలంతా కూడా ఆ యొక్క సభ ఎదుట నిలవబడి ఆయన ప్రసంగము చేస్తూ ఉన్నాడు. ప్రసంగించే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం మందిరములో పరిచర్య చేయటానికి ఎంపిక చేయబడినటువంటి స్తెఫను యొక్క ఆత్మీయ జీవితము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ప్రసంగించే వ్యక్తిగా నిలవబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన ఆత్మీయ స్థితిని ఏ రీతిగా కట్టుకుంటూ వచ్చాడో మనం గమనించాలి. మంచి పేరు కలిగిన వాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. అద్భుతములు చేయగలిగే స్థితిలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లేచి నిలవబడి ప్రసంగించే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము మొదలుకొని పాత నిబంధన గ్రంథములో జరిగినటువంటి విషయాలన్నీ కూడా
ఆయన ఎత్తి చూపించి మాట్లాడుతూ ఉంటే ఆ సభలో ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని గురించి మాట్లాడేటప్పుడు నీ ఎదుటి వారు దేవునిలో వాక్యం పట్ల నీకున్నటువంటి జ్ఞానాన్ని చూసి వారు ఆశ్చర్యపడేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈ రీతిగా స్తెఫను దేవుని యొక్క మాటలను ప్రసంగిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో స్తెఫను యొక్క మాటలు వినలేక చివరికి వారికంట కోపం వచ్చిందంట. ఏమొచ్చింది? కోపం వచ్చి దేవుని యొక్క నామాన్ని ఎత్తి చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలను గురించి స్తెఫను బోధిస్తూ ఉంటే తట్టుకోలేక స్తెఫను మీదికి వాళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఇటువంటి వ్యక్తిని ఇంకా మనము ఉంచకూడదు. ఇలాంటి వ్యక్తిని మనం బ్రతకనిస్తే అనేకులని మార్గంలోనికి మళ్లించేస్తాడు, అనేకులని యొక్క పరిచర్యలోనికి పురికొల్పుతాడు అన్నటువంటి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా స్తెఫను మీదకి వచ్చి మండిపడి ఆయన మీదకి రాళ్ళు రువ్వుతూ ఉన్నారంట. అయినప్పటికీ స్తెఫను భయపడలేదు, స్తెఫను బెదిరిపోయి పారిపోలేదు. మరణము తన వరకు వచ్చినప్పటికీ కూడా తల వంచి దేవుని కొరకు హతసాక్షి అవ్వటానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో ఏ పరిస్థితి నీకు ఎదురైనప్పటికీ కూడా ఉన్న పాటున ప్రభు కొరకు మనం చనిపోవటానికి కూడా స్తెఫను వలె సిద్ధపడిన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. ఎవరు ఇలా జీవించగలరు అంటే ఆయన వాక్యాన్ని ఎరిగినటువంటి వారు, ఆయన కొరకు సంపూర్ణమైనటువంటి సమర్పణతో బ్రతికినటువంటి వారు, ఆయన కృపను గూర్చి అనుదినము కూడా మరిచిపోకుండా మన యొక్క స్థితిగతులను మార్చినటువంటి దేవుని యొక్క కృపను మనం జ్ఞాపకము చేసుకునేటప్పుడు ఆయన కొరకు నేను చనిపోతాను అన్నటువంటి సమర్పణ మన జీవితాల్లో మనం చూడగలం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా రాళ్లతో కొడుతూ ఉంటే స్తెఫను ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభువు యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలందరూ కూడా ఆయన మీద మండిపడుతూ ఉంటే, ప్రజలందరూ కూడా ఆయన్ను కోపగించుకొని ఆయన మీదకి దాడి చేయటానికి వస్తూ ఉంటే దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాళ్లతో కొట్టడం ప్రారంభించారు. అయినప్పటికీ కూడా పరలోకపు దర్శనాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహిమను ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుని కొరకు మనము నిలబడగలిగే వారిగా ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని పౌలు అన్నట్లుగా కేవలం మన మాటలు చదివి ఆ క్షణానికి దాన్ని మర్చిపోవటం కాదు, కానీ అనుభవాలను మన జీవితంలో మనం చూసేవారిగా ఉండాలి. తన జీవిత కాలంలో ఎంతో పరిచర్య చేసినటువంటి స్తెఫను చివరికి తనకు హతసాక్షి చేయబడుతున్నటువంటి క్షణములో కూడా దేవుని కొరకు నిలబడగలిగాడు. హల్లెలూయా. పరిచర్య మనం చేస్తూ ఉండేటప్పుడు మన మీదకి నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, ఆకలి దప్పులు రావచ్చు, శ్రమలు రావచ్చు. అయినప్పటికీ కూడా వాటన్నిటిని తట్టుకొని అంతము వరకు, ఎంతవరకు? అంతము వరకు, మరణము వరకు ఎవరైతే నమ్మకముగా ఉంటారో వారికే జీవ కిరీటం. దేవునికి స్తోత్రము కలుగును గాక. సేవలో మనల్ని అవమానించే వారు ఉంటారు, మనల్ని నీచముగా చూసినటువంటి వారు ఉంటారు, మనల్ని గాయపరిచినటువంటి వారు ఉంటారు. చివరకు మనల్ని చంపటానికి కూడా వెనుదీయనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనము స్తెఫను ఏ రీతికైతే తన చివరి క్షణము వరకు కూడా దేవుని కొరకు నిలవబడ్డాడో, ఆయనకు చంపబోతున్నటువంటి ఆ క్షణము వరకు కూడా ఆయన రాళ్లతో కొడుతూ ఉంటే మోకరించి
ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిస్థితిని మనం కేవలం అక్షరముగా చూస్తే మనకు అర్థము కాదు దేవుని బిడ్డలారా. మనం ఆత్మతో దాన్ని ఆలోచించేటప్పుడు, ఆ యొక్క పరిస్థితిని మన కళ్ళ ముందుకు తెచ్చుకునేటప్పుడు, ప్రజలందరూ గుమ్ముగూడి రాళ్లతో కొడుతూ ఉంటే ఒంటి నిండా రక్తము కారుతున్నటువంటి ఆ పరిస్థితి, క్షణాల్లో చనిపోబోతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా స్తెఫను మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసముతో నింపుకున్నాడు తన ఆత్మీయ జీవితాన్ని. ప్రభువా, వీరు ఈ కార్యక్రమంలో నన్నెవరైతే గాయపరుస్తూ ఉన్నారో, నన్నెవరైతే నిందిస్తూ ఉన్నారో, నన్నెవరైతే చంపబోతూ ఉన్నారో, వీరందరినీ క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసాన్ని స్తెఫను కలిగి ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా సిలువలో ఆయన చనిపోబోతున్నటువంటి క్షణములో తనను తిట్టేవారిని, తనల్ని హేళన చేసేవారిని, తనకు పిడుగుద్దులు గుద్దినటువంటి వారిని, కొరడాలతో కొట్టినటువంటి వారిని, తన వస్త్రములు లాగివేసి తన కాళ్ళకు చేతులకు మేకులు కొట్టిన వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పారు. హల్లెలూయా. అంత గొప్ప విశ్వాసాన్ని స్తెఫను తన నరాల్లో నింపుకోగలిగాడు. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారి వలె చనిపోబోతున్న క్షణములో కూడా ప్రార్థన చేసి క్షమించమని అడగగలిగే గొప్ప విశ్వాసము కలిగిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని నామములో నీ మీదకి అవమానాలు వచ్చేటప్పుడు వారిని నువ్వు నిందించొద్దు, నిన్ను తిట్టే వారిని నువ్వు దూషించొద్దు, నిన్ను గాయపరిచే వారి కొరకు నువ్వు శాపాలను విడుదల చేయొద్దు. కానీ వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. స్తెఫను చనిపోబోతున్న క్షణములో కూడా దేవుని కొరకు తన ఆత్మను అప్పగించుకొని అక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు క్షమించమని వేడుకున్నటువంటి గొప్ప విశ్వాసిగా మనం చూడబోతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మీయ విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి మనము, పరిచర్యలో కొనసాగుతున్నటువంటి మనందరము కూడా స్తెఫను యొక్క విశ్వాస జీవితాన్ని గనుక మాదిరిగా ఉంచుకున్నట్లుగైతే ఏ పరిస్థితిలోనైనా, ఎన్ని ఒడిదుడుకులు మన జీవితాల మీదకి వచ్చి పడినప్పటికీ కూడా విశ్వాసముతో మనము స్థిరపరచబడగలుగుతాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, స్తెఫను వలె మంచి పేరు కలిగిన వారిగా, స్తెఫను వలె పరిశుద్ధాత్మతో నింపబడే వారిగా, స్తెఫను వలె దేవుని యొక్క వాక్యపు జ్ఞానాన్ని పట్టుకొని నిన్ను అడుగు ప్రతి వారికి కూడా నువ్వు సమాధానం చెప్పగలిగే వ్యక్తిగా, హల్లెలూయా, దేవుని యొక్క కృప ద్వారా మనం ఏ రీతిగా అయితే రక్షించబడ్డామో, మనము బ్రతుకుతున్నామంటే అది కేవలము దేవుని కృపను బట్టి. మనం ఈ మాట్లాడుతున్న ఈ క్షణములోనే అనేక వేల మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఏ యోగ్యత లేని మనకు, ఏ అర్హత లేనటువంటి మన పట్ల దేవుడు తన ఉచితమైన కృపను చూపించి మనం బ్రతకటానికి, మరొక దినము మన జీవితాల్లో చూడటానికి ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. అయితే ఆ కృపను బట్టి ఎంతమంది మనం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి, దేవా నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా, నువ్వు నా జీవితంలో చూపిస్తున్న కృపను బట్టి నీకు స్తోత్రాలని మనం ఎన్ని వేళలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించినప్పటికీ కూడా ఆయన రుణము మనం తీర్చుకోలేము దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో మనం అన్ని విషయములలో అర్థము చేసుకుంటూ, అన్ని పరిస్థితుల్లో దేవుని మీదే ఆధారపడి, స్తెఫను వలె మరణమే మన మీదకి వచ్చినప్పటికీ కూడా బెదరక దేవుని కొరకు ధైర్యము కలిగి విశ్వాసంలో కొనసాగుదాం. అందరూ కూడా తలలు వంచి కండ్లు మూసుకున్నట్లుగైతే కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. స్తెఫను సంఘములో పరిచారకుడుగా ప్రారంభించబడిన తన ఆత్మీయ జీవితము అపోస్తలుల ద్వారా ఎంపిక చేయబడి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా దేవుని వాక్యపు జ్ఞానాన్ని పట్టుకొని అనేకమైనటువంటి అద్భుత కార్యములు తన ద్వారా జరిగించుకోవటానికి
తన ఆత్మీయ జీవితంలో ఎలాగైతే ముందుకు కొనసాగాడో, మరణమే తన ఎదుటికి వచ్చినప్పటికీ కూడా ధైర్యము కలిగి దేవుని కొరకు చనిపోవటానికి కూడా వెనుదీయలేనటువంటి విశ్వాసిగా స్తెఫనును మనం చూస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితాల్లో దినదినము కూడా ఇటు అనుభవాల గుండా మనం నడిచేటప్పుడు ఇటువంటి పరిచారకులను, భక్తులను యొక్క విశ్వాసాన్ని మనం మాదిరిగా ఉంచుకోగలిగితే మనం ఆత్మీయ స్థితిలో ముందుకు కొనసాగగలం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరం జ్ఞాపకము చేసుకుందాం స్తెఫను యొక్క ఆత్మీయ జీవితాన్ని. దేవుని కొరకు తను ఏ రీతిగా నడిపించబడ్డాడో, దేవునిలో ఏ రీతిగా స్థిరపరచబడ్డాడో, చివరకు తన ప్రాణాలను కూడా దేవుని కొరకు అర్పించినటువంటి గొప్ప హతసాక్షిగా స్తెఫను మనకు కనిపిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవాజీవము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు చెల్లించుకొంచున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఈ సమయంలో స్తెఫను యొక్క ఆత్మీయ జీవితంలో నుండి అనేకమైనటువంటి విషయాలు మేము జ్ఞాపకము చేసుకోవటానికి, వాటిని మేము ధ్యానించటానికి దేవా నువ్వు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి యొక్క సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తెఫను ఏ రీతిగా అయితే విశ్వాసముతో నింపబడి సంఘములో మంచి పేరు కలిగి జీవించాడో ప్రభువా, అట్టి అనుభవాలు మాకు దయచేయండి తండ్రి. సంఘములో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీ ఆత్మశక్తితో మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిచారకులు ఏ రీతిగా బ్రతకాలో, పరిచర్య చేస్తూ సంఘములో ఏ రీతిగా స్థిరపడాలో స్తెఫను ఆత్మీయ జీవితము నుండి ప్రభువా మేము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో ప్రభువా ఇది ఫలించులాగన కృప చూపించండి తండ్రి. నాయన ఇదిగో ప్రభువా, ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతమంది అయితే తండ్రి ఈ సమయంలో తీర్మానం చేసుకుంటూ ఉన్నారో, ఇదిగో నా బ్రతుకు దినములంతా కూడా ఆయన కృపను జ్ఞాపకము చేసుకుంటూ స్తెఫను వలె నేను కూడా విశ్వాసములో కొనసాగుతానన్నటువంటి సమర్పణ ఎవరైతే కలిగి ఈ సమయంలో దేవుని మాటలు వింటూ ఉన్నారో వారందరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట ప్రభువా మా ఆత్మీయ అభివృద్ధికి తండ్రి నాయన తోడ్పడే రీతిగా ఉంచి మమ్మల్ని దినదినము కూడా బలపరిచి స్థిరపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్.